నియోజకవర్గంలో ఇక్కడ నూతన సమన్వయకర్తగా ఎడం బాలాజీ గారు నియమించారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచి వ్యక్తి అండి. అతను చాలా మనసున్న మంచి వ్యక్తి బాలాజీ గారు. అందువల్ల ఎందుకంటే ప్రతి వర్గాన్ని కూడా కలుపుకుంటూ ఇక్కడ వర్గ రాజకీయాలు ఉన్నది వాస్తవం, కానీ వర్గాలందరినీ కూడా కలుపుకొని బాలాజీ విజయానికి మేము అందరం కలిసిమెలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి, ఇక్కడ బాలాజీ ఎమ్మెల్యే కావాలి. కానీ అటు చూసినట్లయితే ఏదైతే ఉందో ఇక్కడ ఈ పర్చూరు నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ ఓట్లు అధికంగా ఉన్నాయి. ఎలా మలుచుకుంటారు? అటు చూస్తే జనసేన పార్టీ ఉంది కదా, వాటన్నింటినీ ఎలా మలుచుకుంటారు? జనసేన కేవలం పొత్తండి. ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయబద్ధ ఓటు బ్యాంకు కాపులందరూ కూడా గతంలో కానీ ఇప్పుడు కూడా, గతంలో కాంగ్రెస్ పార్టీతో ఉండేవాళ్ళు, ఇప్పుడు వైసీపీతోనే ఉన్నారే కానీ పవన్ కళ్యాణ్తో లేరు. చూసేది బాలాజీ గారు రాకముందు నిన్నదాకా ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మీ వైసీపీ పార్టీ 2 గ్రూపులుగా ఉంది కదా, వాటిని ఎలా కలుపుకోబోతున్నాడు? అది ఎలక్షన్ రాగానే టెంపో వచ్చేసిందండి. అందరూ కలిసిమెలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చుద్దా, ఎప్పుడు ఫ్యానుకు ఓటేద్దామని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. చూసినట్లయితే ఇక్కడ 2 సార్లుగా గెలిచిన పొలిటీషియన్ ఏలూరు సాంబశివరావు ఉన్నాడు. ఎలా ఎదుర్కొన్నాడు అతను? ఏమండి, ఏలూరు సాంబశివరావు కాదండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అని. ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విజయం సాధించడానికి అన్ని విధాల ఇక్కడ ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడ సాంప్రదాయబద్ధమైన ఓటు బ్యాంకు పార్టీకి చాలా గట్టిగా ఉంది. ఇక్కడ గతంలో తెలుగుదేశం గెలిచింది కేవలం 1670 ఓట్లతో మాత్రమే. అలాంటి వ్యక్తులు ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వ్యక్తిగత లబ్ధి చేకూర్చిన ప్రతి వాడు కూడా జగన్మోహన్ రెడ్డికే ఓటేయాలని ఉర్రూతలూగుతున్నారు. ఆయన పేదల పాలిట పెన్నిది, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే వ్యక్తి, నిస్పాద పరుడు, నిరుపేదల నాయకుడు, ముది స్వభావి, బాగా అందరిని కలుపుకుపోతున్నాడు. దాంట్లో రాజీ లేదు. ఈయన ఇక్కడ ఎమ్మెల్యే. అది ఇక్కడ ఎమ్మెల్యే ఇది అంటున్నా, గట్టి గెలుస్తా అన్నాడు ఎడం బాలాజీ గారు. చూస్తే 2 సార్లు గెలుస్తున్నాడు ఏలూరు సాంబశివరావు. ఎలా ఎదుర్కొన్నాడు ఆయన్ని? సరే కానీ ఏలూరు సాంబశివరావు 2 సార్లు గెలుపు కాదండి ఇది. ఇప్పుడు 13,350 550 ఓట్లు పోయినాయి. ఆ మంచి గారు తీసి వెళ్ళిపోయాడు. ఆయన ఇబ్బంది ఏంటో తెలీదు. మొన్న గెలిచింది ఎన్ని ఓట్లు? రావి రామనాథ బాబు మొన్న అటు వెళ్ళాడు, దాని మూలంగా గెలిచాడు. గెలుపు అయింది కాదు అది. కాకపోతే ఏంటంటే ప్లస్ చేసుకున్నాడు. అది పార్టీ ఇక్కడ బలంగా ఉందండి. ఓటర్లో సిద్ధంగా ఉండారు. అది మరి అట్లయితే రేపైనా వీళ్ళు ఎంతవరకు చేస్తారు? ఇప్పుడు అటు చూసినట్లయితే ఇటు పర్చూరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, మరి ఈయనున్నాడు రావి రామనాథం బాబు గారు, ఆమంచి కృష్ణ, వీళ్ళందరూ సహకరిస్తారంట ఎడం బాలాజీ గారికి? మొత్తం సహకరిస్తారు, మొత్తం వేస్తారు ఓట్లు. ఇబ్బంది ఏమీ లేదు. అది జగన్ అండి బ్యాండ్. ఎడం బాలాజీ గారికి ఇబ్బంది ఏమీ లేదు. అందరు పార్టీ పరంగానే అందరు ఉన్నారు. ఏ వర్గ విభేదాలు ఏమీ లేవు. ఎవరు ఎక్కడున్నా సరే చివరికి వెళ్ళేది ఆ ఫ్యాన్ గుర్తు మీదే వెళ్ళింది. ఇక్కడ ఈ పర్చూరు నియోజకవర్గంలో గతంలో చాలా మంది ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం వహించున్నారు కదా, అటు చూసినట్టే దగ్గుబాటి వెంకటేశ్వర, ఆమంచి కృష్ణమోహన్ గారు, ఏదైతే ఉందో సీనియర్ నాయకులు గాది వెంకటరెడ్డి, వీళ్ళందరూ ఎంతవరకు రేపు ఎడం బాలాజీ గారికి సహకరిస్తారు? ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అంటే తెలియదు ఏమి లేదు. ఆయన కూడా ఒకప్పుడు చేశాడు కానీ అదేమి లేదు. ఇప్పుడు ఆ క్రేజ్ ఏమి లేదు. అదంతా ఇప్పుడు తరాలు మారిపోయేకుంది, ఒక్కొక్కటి ఎడమైపోతూ ఉంది. వాళ్ళకైతే మాత్రం ఆయన ఊర్లోనే సరిగ్గా ఓటింగ్ అనేది పడలే. ఇంకా దగ్గుబాటి వెంకటేశ్వరం అనేది ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఏమి లేదు. ఇక్కడ 2 సార్లు గెలుస్తున్నాడు కదా ఇప్పుడు ఏలూరు సాంబశివరావు, మరి అతన్ని ఎలా ఎదుర్కొంటాడు? గెలిచినా జగన్మోహన్ రెడ్డి పథకాలే గెలిపిస్తుంది. మొన్న 2 సార్లు 2019లో గెలిచిన తర్వాత ఈ పథకాలన్నీ వచ్చినాయి. ఈ పథకాలు వచ్చిన తర్వాత ఇప్పుడు 2024 ఇప్పుడే ఫస్ట్ ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్లో ఓటమి మాత్రం కంపల్సరీ ఏలూరు సాంబశివరావు అవుట్. వచ్చినాకంటే మామూలే, ఎక్కడ పోలా. పార్టీ జనం ఎవరు వచ్చినా అందరం ఒకటిగా ఉంటారు. కాదు గారు, పార్టీ జనం ఎక్కడ పోలేదన్న. మరి నిన్నటిదాకా ఎడం బాలాజీ గారు రాకముందు ఇక్కడ ఇప్పుడు మీ పార్టీ వైసీపీలో ప్రతి చోట 2 గ్రూపులుగా ఉన్నాయి కదా, అన్ని గ్రూపులు కలిసిపోయింది. ఎప్పుడు పచ్చళ్ళు ఒక గ్రూప్ అనేది, 2వ గ్రూప్ ఇప్పుడు ఉండదు. ఎవరు వచ్చినా సరే నాయకత్వం కింద సరే అందరు కార్యకర్తలు పనిచేస్తారే కానీ ఇక్కడ ఒక లీడరు ఇది కాదు. దీనికి ఎప్పుడు ఒకే లీడర్ ఉంటాడు, దట్ ఈస్ నాయకుడు. మరి ఇప్పుడు అటు చూసినట్లయితే ఏదైతే ఉందో రామనాథం బాబు గారు గతంలో చూసినట్లయితే ఇప్పుడు ఏలూరు సాంబశివరావు గారు సహకరించారు. ఈసారి ఎవరైతే ఉన్నారు ఈ రామనాథం బాబు గారు, ఈ వెంకటేశ్వరరావు గారు, యామంచి కృష్ణమోహన్, వీళ్ళందరూ సహకరిస్తారంటారు ఎడం బాలాజీ గారికి? ఖచ్చితంగా సహకరిస్తారు. నిన్న సిద్ధం సభకు అందరూ వచ్చారు కదా, ఖచ్చితంగా సహకరిస్తారు.
ఖచ్చితంగా. మరి అటు చూస్తే ఇప్పుడు 2 సార్లు గెలుస్తున్నాడు కదా ఏలూరు సాంబశివరావు గారు, గట్టిగా బలంగా ఉన్నాడు, ఎలా ఎదుర్కొంటాడు ఈయన? ఏది ఏలూరు సాంబశివరావుని ఎలా ఎదుర్కోగలుగుతాడు యనం బాలాజీ గారు? దేనికైనా సిద్ధం ఈయన, ఏ విషయాలైనా సిద్ధంగా ఉన్నాడు. అది ఆయన సిద్ధం అని చెప్పిన తర్వాత ఇది ఈయన దేనికైనా సిద్ధంగా ఉన్నాడు, అన్ని విషయాలు సిద్ధంగా ఉన్నాడు. అది కానీ ఇక్కడ చూసినట్టయితే కాపు కమ్యూనిటీ ఓటింగ్ కూడా అధికంగా ఉంది కదా, వాటిని ఎలా అటు చూస్తే జనసేన పార్టీ ఉంది, వాటిని ఎలా మలుచుకుంటాడు బాలాజీ గారు? యూత్ మొత్తం కొంత జనసేనలో ఉన్న వాస్తవం, పెద్దరికం మొత్తం వైసీపీలో ఉన్నారు వాస్తవం. మరి ఎఫెక్ట్ ఉండదా అంటారా ఈయన బాలాజీ గారికి? కాకపోతే ఒక 4,000 3,000 ఓట్లు పోతాయేమో, మొత్తం 26,000. అది దాన్ని మనం మార్చడం కష్టం. యనం బాలాజీ గారు నియమించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, బాలాజీ గారు అసలు ఎట్ట తిరుగుతున్నాడు గ్రామాల్లో? బ్రహ్మాండంగా తిరుగుతున్నాడండి. బాగా చక్కగా మంచి సౌమ్యుడు, మంచి వ్యక్తి. వాళ్ళ నాన్నగారి తల నుంచి కూడా బాగా ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళు. అంటే ఇప్పుడు అటు చూస్తే ఇంకా ఒక నెల రోజులే ఉన్నాయి కదా ఎలక్షన్స్, మొన్నే కదా ఇన్ఛార్జిగా వచ్చింది. ఈ తక్కువ టైంలో అసలు మొత్తం నియోజకవర్గాన్ని ఎలా చుట్టేస్తారు? తక్కువ రోజులని కాదండి, వీళ్ళు ఎంతమంది మారుతున్నా కూడా పార్టీని కనిపెట్టుకుని ఉన్న వాళ్ళు ఎప్పుడు ఉంటానే ఉన్నారు కదా. అప్పుడప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ నుంచి పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళు ఎడకెళ్ళారు ఆవంతనే ఉన్నారు కదా. మరి ఇప్పుడు అట్లా చూసినట్టయితే నిన్నదాకా మరి ఆమంచి కృష్ణమోహన్ గారు చేశారు, గతంలో దగ్గుబాటి వెంకటేశ్వర గారు ప్రాతినిధ్యం, అంతమంది సీనియర్ నాయకులు గాలి వెంకటరెడ్డి, ఇలా ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఇట్లా ప్రతిసారి మారుతున్నప్పుడు వర్గాలు దెబ్బతినమంటావా? ఇప్పుడు దెబ్బతినమండి. ఎందుకంటే ఈ బాలాజీ గారు వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని గారిని అందరిని కలిసి వస్తున్నారు. అవతల గాదే వెంకటరెడ్డి గారి బాపట్ల కలిసి వచ్చాడు, రామనాథ బాబు కలిశారు, బ్రహ్మారెడ్డి గారు కలిశాడు, భరత గారిని కలిశాడు, ప్రతి ఒక్కళ్ళని కూడా అందరిని కలిసి వచ్చాడు. కాన్స్టిట్యూషన్ మొత్తంలో గతంలో పోటీ చేసిన వాళ్ళు కానీ, ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు కానీ, క్యాండిడేట్లు మొత్తాన్ని కలిసి వచ్చాడు అందరిని కూడా. అందరూ చక్కగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా బాలాజీ గారు గెలుస్తారు, డౌట్ లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు. అటు చూస్తే మరి ఏలూరు సాంబశివరావు బలంగా ఉన్నాడు అంటున్నారు కదా, 2 సార్లు లేదు ఈసారి ఏం బలం లేదు, చెప్పుకోవటం వరకు అంతవరకే. బీజేపీ 3 కలవటం వల్ల కూడా ముస్లిమ్స్ ఓటు ఎవరు వేస్తారు, బీజేపీకి వేస్తారా? నిన్న అక్కడ అదే ఊరు, నిన్న ఆ ఊళ్ళో ఫ్లెక్సీలో ఎన్ని తగలబెట్టుకుని కొట్టుకుంటున్నారు. పిఠాపురంలో చూసాం కదా, అగపడుతుంది కదా, మన టీవీలో వస్తుంది కదా. మళ్ళీ అలాంటి వ్యక్తులు వాళ్ళకి అట్టు ఉండేవాళ్ళు. బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఎవరు నిలబెట్టినా గెలిచే ఓపిక లేదు. ఇంతకుముందు మన చీరాల ఎమ్మెల్యే గారు ఆయన్ని పెట్టినా గెలిచేవాడు కాదు. కానీ ఏలూరు సాంబశివరావు గారు చేసిన పనుల వల్ల ఇంతవరకు గెలుస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు బాలాజీ గారు వచ్చి ఈ పాస్టర్స్ మీటింగ్ పెట్టి ప్రతి చర్చిలో విశ్వాసులు దైవానికి ప్రార్థన చేయమని చెప్పి, కాబట్టి సిచ్యుయేషన్ మారిపోయింది, ఇప్పుడు మారింది ప్రజెంట్. కాబట్టి ఖచ్చితంగా యనం బాలాజీ గారి పక్షానే భగవంతుడు దేవుడు ఉన్నాడు కాబట్టి గెలిపిస్తాడు. పర్యటిస్తున్నా అంటే ఇంకా ఆయన కొత్తగా వచ్చి కూడా నెల కూడా కాలేదు. ఇది చాలా వైశాల్యమైన నియోజకవర్గం, చాలా పెద్ద నియోజకవర్గం. నియోజకవర్గం తిరగడానికి ఆయనకి దాదాపు 2-3 నెలలు పట్టింది వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి అతను ఎక్కడికక్కడే ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టి ఆయనను ఫాలో అవుతున్నాడు పార్టీలు అన్ని రకాలుగా. కాబట్టి అతను విజయానికి మటుకి ఎలాంటి డోకా లేదు. కానీ ఇంకా చేయాల్సింది అంటే ప్రజల్లోకి వెళ్ళాలి, నాయకులను ఎవరెవరు దూరంగా ఉన్నారో వాళ్ళందరూ దగ్గర చేసుకోవాలి. టైం లేదు కాబట్టి నాయకులందరినీ కలుపుకొని పోవాల్సింది, తప్పదు. అది నాయకులు కలుపుకొని పోలేకపోతున్నారంటావా? అంటే కొంత లోపం ఉంది. ఆ లోపాన్ని మనం ఆయనకు తెలియదు కాబట్టి అక్కడ మండల కన్వీనర్లు, ఆ విలేజ్ కన్వీనర్లు వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ వాళ్ళు చేసి అన్నా ఇక ఇట్లా జరుగుతుంది, ఈ విలేజ్లో ఇలా ఉంది అని కనుక ఇదంతా పార్టీ బేస్డ్గా ఉండేది కాబట్టి ప్రాంతీయ పార్టీలు వాళ్ళు చెప్పినట్టుగా కొద్దిగా ఫాలోఅప్ అయితే ఈజీగా ఉంటుంది. అంటే నేను అట్లా చేస్తాడని అనుకుంటున్నాను, చేస్తాడు కూడా. కానీ ఇప్పుడు అటు చూస్తే మీరు చెప్పారు ఇది చాలా పెద్ద విశాలమైన నియోజకవర్గం అన్నారు. అటు చూస్తేనేమో ఇంకా 30 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 30 రోజుల్లో మొత్తం ఇంత నియోజకవర్గం ఎలా చుట్టేస్తారు ఆయన? అంటే ఆల్రెడీ ఏంటంటే అక్కడ ఎవరున్నా కూడా 175 జగన్ చూసి వేస్తారు ఎవరైనా ఓట్లు. కాబట్టి ఏంటంటే దీనికి ఈయన తిరగాల్సిన పని కూడా లేదు వాస్తవంగా చెప్పాలండి. కానీ ప్రజెంట్ ఆయన అభ్యర్థి కాబట్టి తిరగాలి, రాలేదని అంటారు కాబట్టి. కానీ జగన్ చూసి ఓటు వేసేవాళ్ళు, కానీ ఇందులో నన్ను చూసి నిన్ను చూసి ఓటు వేసేవాళ్ళు ఎవరు లేరు. మరి ఇటు చూసినట్టు ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో గొడ్డిపాటి భరత్, మొన్నదా ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా ఇన్ఛార్జిగా చేసి వెళ్ళారు. అటు చూస్తే వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ ఎంతవరకు సహకరిస్తారు యనం బాలాజీ గారికి? వెంకటేశ్వరరావు గారిని అతను ఎందుకు చేస్తారు, అతను బీజేపీలో ఉన్నవాడు, వాళ్ళు మనకు ఎందుకు చేస్తారు, వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అంశం లేదు. ఏంటి ఆమంచి కృష్ణమోహన్ అంటారా, ఆయన పార్టీకి ఏమని చదువుతున్నాడు అందరికీ, ఏంటి వెళ్ళిన వాళ్ళందరికీ. కాబట్టి ఏంటంటే నెగిటివ్గా ఎందుకు ఆలోచించుకోవాలి ఏంటి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పార్టీకి అభిమానులుగా ఉండి పార్టీ కోసం పనిచేసేవాడు, వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్ ఎక్కడ పొరపాట్లు లేవు, అందులో 100% కరెక్ట్. కాబట్టి గెలుపు ఇది ఎవరిని చూసి కాదు, నన్ను చూసి వేయరు, ఆయన్ని చూసి వేయరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ. సో ఏంటంటే అతనికి ఆ గెలుపు అనేది ఉంది, ఆ కలేజా ఉంది, దమ్ము ఉంది, చేయగలిగే శక్తి ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్లో ఇంకా బీసీ మైనార్టీస్ వీళ్ళు బీజేపీలో కలవడం వలన మైనార్టీ ఓట్లు మనకు దగ్గర పడతాయి. కాబట్టి వాళ్ళందరూ ఐక్యంగా ఉండడం వల్ల మనకేం నష్టం లేదు, మన ఓటు బ్యాంక్ ఎటు పోదు.
బాలాజీ గారు వచ్చినాక ఎలా ఉంది ఈ పచ్చూరు కాన్స్టిట్యూన్సీ? చాలా బాగుందండి. కొంచెం ముందు వచ్చినట్టు బాగుండేది, కానీ ఇప్పటికైనా చాలా ఫాస్ట్గా అన్ని కార్యక్రమాలకి పాల్గొంటున్నాడు. ఈ ప్రతి ఒక్క గ్రామానికి కూడా తోడుగా నిలబడుతున్నాడు. ఏ చిన్న విషయం ఉన్నా ఫంక్షన్లు ఉన్నా కూడా వెళ్ళొస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు అటు చూసినట్లయితే బీజేపీ, జనసేన, టీడీపీ ఉంది. అటు చూసి కాపు కమ్యూనిటీ ఓటు కూడా ఇక్కడ అధికంగా ఉందని అంటున్నారు ఈ పచ్చూరు కాన్స్టిట్యూషన్లో. మరి ఎలా సహకరిస్తారు వాళ్ళు? జనసేన పార్టీ ఉంది కదా, వాళ్ళందరూ సహకరిస్తారా బాలాజీ గారికి? ఇప్పుడు ఏ కాపులు ఉన్నా కానీ ఎక్కడైనా పథకాలే గెలిపిస్తాయి అనేది జగన్మోహన్ రెడ్డి కానీ మా వైసీపీ క్యాడర్ కానీ భావిస్తున్నాము. నేను చేసింది మీరు చూసి నాకు ఓటేయండి అనే దమ్ము ధైర్యం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. అది కూడా మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. కానీ ఒకటి మీరు ఆ మాట చెప్పారు, మీరు చేసిన పథకాలు ఉన్నాయి గెలిపిస్తేనా అంటున్నారు. అటు చూస్తేనేమో బాలాజీ గారు ఇప్పుడు మరి నూతన కొత్తగా వచ్చినారు. మరి గతంలో చూసినట్టయితే ఆమె కృష్ణమోహన్ ఇట్లా చాలామంది నుంచి ప్రాతినిధ్యం వహించారు. రేపు వీళ్ళందరూ ఎంతవరకు సహకారం ఉండిద్ది ఎడం బాలాజీ గారికి? ఎందుకు ఉండదు, అందరూ ఉంటారు. అందరూ వైసీపీలోనే ఉన్నారు కదా, ఎవరో ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఇప్పుడు గతంలో ఇన్ఛార్జీలుగా చేసిన వాళ్ళందరూ వైసీపీలోనే ఉన్నారు. వాళ్ళందరూ ఆల్రెడీ కలిశాడు, అంతా సపోర్ట్గానే ఉంది కదా. క్యాడర్ అంతా ఇక్కడే ఉంది కదా, ఎవరు బయటికి వెళ్ళిన ఇదేం లేదు కదా. బాలాజీ గారికి చేయమనేది ఎవరైనా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. వైసీపీలోనే ఉన్నారు కదా, దాన్ని మనం డౌట్ పడాల్సిన పని ఏం లేదు. మరి అటు చూస్తే ఏలూరు సాంబశివరావు ఉన్నారు ఇక్కడ, గత 2 సార్లుగా గెలుస్తున్నారు కదా వరుసగా. ఈసారి 3వ గెలిచి హ్యాట్రిక్ కొడతానంటున్నారు. అప్పుడు గెలిచినా తక్కువగా ఉంది. ఇక్కడ 85,000 ఓటింగ్ వైసీపీ క్యాడర్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. కానీ చిన్న పొరపాట్ల వల్ల చిన్న దీమైనా ఇదండి. దానికనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఫరెంట్గా ఒక కమ్యూనిటీని తీసుకొచ్చి దీన్ని చేయాలని చూస్తున్నాడు. ఖచ్చితంగా విన్ అవుతాము. ఎడ్డం బాలాజీ గారు అధిక మెజార్టీతో గెలుస్తాడని మేము భావిస్తున్నాం. 100% గెలుస్తాడండి. గెలిపిస్తాము. గెలిపించి కూడా ఆయన్ని అఖండ మెజార్టీతోటి గెలిపించి జగన్మోహన్ రెడ్డి కానుక ఇచ్చేస్తాం ఆయన. కానీ ఇక్కడ చూసినట్లేదు ఇప్పుడు కొత్తగా వచ్చాడు, అటు చూసి ఎలక్షన్స్ 30 రోజుల్లోనే రాబోతున్నాయి. అందులో మీ పచ్చని నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం అంటున్నారు. అన్ని గ్రామాలను ఎలా కలుపుకొని పోతారు? లేటుగా వచ్చిన ప్రతి మనిషి గుండె లోతుల్లోకి వెళ్తున్నాడండి. చిన్న పెద్ద గురువు దైవం కులం అనేది ఏది చూడాలి ఆయన. ప్రతి మనిషి నా ఇంట్లో వాళ్ళు, నా కుటుంబ సభ్యులు అన్నట్టుగా ఆయన అసలు అది బాగుందండి. ఆయన నేచర్ బాగుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు అటు జనసేన, టీడీపీ 3 పార్టీలు ఉన్నాయి కదా, ఇక్కడ కాపు కమ్యూనిటీ ఓట్లు అధికంగా ఉన్నాయి అంటున్నారు. మరి జనసేన ఎఫెక్ట్ పడదంటారు బాలాజీ గారి మీద? ఏం లేదండి అది. ఎందుకంటే కండవాళ్ళు కప్పుకున్న వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళే. చాలామంది కూడా ఆ టయానికి మారి ఇటు వచ్చే ఇదైతే ఉంది. ఏదో ఫోర్స్ తట్టుకోలేక కొంతమంది వెళ్ళి కండవాలు వేసుకుంటున్నారు, కానీ అదేం లేదండి. బాలాజీ సార్ గెలుస్తారు, తప్పకుండా గెలిపిస్తాం మేము. ఇప్పుడు ఏలూరు సంవత్సరం 2 సార్లు గెలిచాడు, ఈసారి 3వ కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతానంటున్నాడు. చెప్పుకుంటారండి, మేము 2 సార్లు గెలిచాం, ఇంకోసారి గెలుస్తామంటే అది దగ్గరికి వచ్చినాక కదా తెలిసేది ఎవరు గెలిచేది అన్నది. అయ్యిందాక ఎవరని చెప్పలేము, అది అవినాక అప్పుడు చెప్తాం. పచ్చని నియోజకవర్గానికి నూతన సమన్వయకర్తగా ఎడం బాలాజీ గారు నియమించారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎడం బాలాజీ గారికి ఏమంటే బ్రహ్మాండమైన నాయకుడు, నాయకత్వ లక్షణాలు తెలిసిన వాడు, ఒక విశేషమైన మానవతా దృక్పథం కలిగిన వాడు ఎడం బాలాజీ గారు. వాళ్ళు చక్కటి సంక్షేమంలోకి రాబోయే దినాల్లో ఈ పర్చూరు నియోజకవర్గాన్ని నడిపిస్తారు. వారే గెలవబోతున్నారు కూడా ఇక్కడ. కానీ ఇప్పుడు గెలవబోతున్నారు అన్నారు కదా, అటు చూస్తే 2 సార్లు గెలుస్తున్నాడు ఏలూరు సంవత్సరం, ఈసారి 3వ గెలిచి హ్యాట్రిక్ కొడతానంటున్నాడు. 2 సార్లు అవకాశం ఇచ్చారు, కానీ ఉపయోగం లేదు. ఈసారి జగనన్న ప్రభుత్వం బాగుంది కాబట్టి జగనన్న తరఫున బాలాజీ అన్న నిలబడుతున్నాడు. ఖచ్చితంగా ఎడం బాలాజీ గారికి గెలవబోతున్నారు ఈ పర్చూరు నియోజకవర్గంలో. పచ్చని నియోజకవర్గం చాలా విశాలమైంది, పెద్ద నియోజకవర్గం అన్నారు. బాలాజీ గారు వచ్చి 4 రోజులు కూడా కావట్లేదు. ఈ తక్కువ టైంలో అందరిని ఎలా కలుపుకొని పోతాడు? బాలాజీ గారు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి ఈ పర్చూరు చుట్టుపక్కల ఈ 6 మండలాల్లో? ఎడం బాలాజీ గారు తెలియని వ్యక్తి ఎవరు ఉన్నారా? ఆయన టాప్ మ్యాన్, బ్రహ్మాండమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి, ప్రతి ఒక్కరిని హక్కుని చేర్చుకున్న వ్యక్తి ఎడం బాలాజీ గారు. ఎడం బాలాజీ గారికి ప్రతి వ్యక్తి ఓటేస్తారు, జగనన్నని గెలిపిస్తారు, ఎడం బాలాజీ గారిని గెలిపిస్తారు. రాబోతున్న రోజుల్లో ఒక మంచి పరిపాలన మరలా మనం చూడగలుగుతాం. జగనన్న రాకపోతే ప్రతి పథకం మళ్ళీ ఆగిపోబోతుంది. ప్రతి పథకం ఆగిపోయింది. రాష్ట్రం మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కెళ్ళాల్సి వస్తుంది. పర్వాలేదు, బాగానే ఉన్నారు. అందరిని కలుస్తున్నాడు, అతను బాగానే ఉంది. అతనికి స్పందన బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. గెలుస్తాడంట కదా? గెలుస్తాడు కాబట్టి అందుకంటే చూద్దాం, గెలుస్తాడా? గెలుస్తాడు. ఎందుకంటే కాపులు అంతా ఉన్నారు కదా, కాపులు వేస్తారు లేదు సార్.
మరి ఆ కాపులు జనసేన ఉంది పవన్ కళ్యాణ్ పార్టీ. పవన్ కళ్యాణ్ పార్టీకి ఎట్టేస్తారండి. మామూలుగా దానిలో తెలుగుదేశానికి వేసినట్టే కదా పవన్ కళ్యాణ్కి వేస్తే. అందుకని చెప్పి పవన్ కళ్యాణ్కి వేరు ఎవరు అది. మరి ఏలూరు సంవత్సరం 2 సార్లు గెలుస్తున్నాడు కదా. గెలిచిండా కూడా మొన్న ఓటింగ్ తీశారు కదా వాళ్ళు. అంతకుముందు ఆయన బస్సుల్లో తెప్పించి జనాన్ని అందరినీ ఓట్లు వేపించుకున్నాడు కదా. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఎక్కడి నుంచి కూడా. ఈసారి లేదు కదా ఓటింగ్, తగ్గిపోయింది కదా. 12,000-13,000 ఓటింగ్ తగ్గిపోయింది కదా. ఆయన గెలుస్తున్న 2,000, 3,000, 4,000 మెజార్టీ మీదే కదా మన గెలిచింది కూడా. ఆ ఓటింగ్ లేదు కదా ఇప్పుడు. అది 100కి 100 పాళ్ళు బాలాజీ గారు వస్తారని అనుకుంటున్నాం. కానీ అటు చూస్తే ఇప్పుడు ఎలక్షన్స్ 40 రోజులుగా వచ్చేసినాయి. ఈ లాస్ట్ మూడ్లో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నాడు. మరి ఆ గతంలో బాలాజీ గారు రాముందు ప్రతి గ్రామంలో 2 గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. అసలు వీళ్ళందరినీ ఇప్పుడు సమన్వయం చేసుకుంటాడు, ఎలా కలుపుకొని పోయి మళ్ళీ ఈ తక్కువ సమయంలో రేపు ఎలక్షన్స్ వీళ్ళు ఎలా కలగలుగుతారు? అంటే నాయకులు ఒక్కొక్కరు వాళ్ళ సొంత వర్గం ఏర్పాటు చేసుకోవటం ప్రతి రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి లక్షణం అండి. కానీ బాలాజీ గారు మొన్న పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలోనే చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ ఏ ఒక్కరి గ్రూప్ లేదు, ఏ ఒక్కరి వర్గం లేదు. ఈ నియోజకవర్గంలో ఉండాల్సినటువంటి వర్గం ఒకటే వర్గం, అది జగన్మోహన్ రెడ్డి గారి వర్గం. ఆ వర్గం అందరూ ఏదైతే రైల్వే ట్రాకుల మీద డిఫరెంట్ ట్రాక్స్ అన్ని ఒకే ట్రాక్ మీదకి స్టేషన్లోకి వచ్చినట్టుగా అన్ని వర్గాలు ఏకతాటి మీదకి వస్తే జగన్ గారి పాలన, జగన్ గారి సంక్షేమ పథకాలే రేపు మళ్ళీ పర్చూరు నియోజకవర్గంలో పట్టం కట్టబోతున్నాయి. మరి అటు చూసినట్లయితే ఇక్కడ 2 దఫాలుగా గెలుస్తున్నాడు ఏలూరు సాంబశివరావు. అటు చూసినట్లయితే అసలు పర్చూరు ఏలూరు సాంబశివరావు అడ్డా అంటున్నారు. మరి ఎలా ఎదుర్కొంటాడు ఏలూరు సాంబశివరావు అని? అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూడక ముందు ఏలూరు సాంబశివరావు గెలిచి ఉండొచ్చండి. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాయకుల మధ్య పెత్తనాల కోసం విభేదాలు ఉంటే ఉండవచ్చేమో కానీ ఏలూరు సాంబశివరావు గారు గత 5 సంవత్సరాలు ఆయన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, సపోజ్ మాది ఎద్దనపూడి మండలం అండి, ఈ మండలంలో ఆయన చేతి మీద ఎవరికన్నా ఒక ఇళ్ల పట్టా ఇచ్చుంటే మేమందరం ఏలూరు సాంబశివరావు ఓట్లేస్తాం. ఈ మండలంలో ఆయన చేతి మీదుగా ఎవరికన్నా ఇంకో పలానా పని చేశాము, ఇప్పుడు ఎస్సీ బీసీ ఏదైతే వీకర్ సెక్షన్లు ఉన్నాయో ఈ 5 సంవత్సరాల్లో ప్రతి పల్లెలో అన్ని కంప్లీట్ సీసీ రోడ్ చేశారండి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఎవరన్నా నాకు పట్టా రాలేదు అంటే చేయెత్తమని చెప్తున్నారు. ఏ వ్యక్తి అయినా నాకు పథకం రాలేదు అంటే నాకు ఓటేయొద్దని చెప్తున్నారు. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మెయిన్ ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుంది, కానీ లోకల్ నాయకత్వం అంత ప్రభావం ఉండదని నేను అనుకుంటున్నానండి. అధ్యక్షుడు ఆయన నిర్ణయాన్ని బట్టి వీళ్ళు సమన్వయంగా వ్యవహరిస్తారు. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకొని ఈయనే కావాలని మనం అనడానికి లేదుగా. పార్టీ అధిష్టానం ఎట్లా నిర్ణయిస్తే దాని ప్రకారం జరుగుతుంటుంది ఏ పార్టీ అయినా. కానీ నిన్నటి దాకా చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఇప్పుడు వైసీపీలో కూడా 1-2 సీట్స్ అయితే చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు. అక్కడ గతం నుంచి పార్టీని నమ్ముకొని పనిచేసిన తెలుగుదేశం కేంద్ర పరిస్థితి ఏంటంటారు? అది వాళ్ళ యొక్క లోపాలని ఆయన అధ్యక్షుడు ఆయన విమర్శించి ఆయన దృష్టికి వెళ్తేనే ఆయన తప్పించారే తప్ప ఆయన నిర్ణయాన్ని బట్టి మనం చెప్పేది కాదు. ఈయనే కావాలని మనం అనకూడదుగా. వాళ్ళకి నాయకులను బట్టి ఉంటుంది. జగన్ పరిపాలన అసలు ఎలా ఉంది? గతంకి ఇప్పటికి ఏమన్నా మార్పు ఏమైనా గమనించారా? పర్లేదు, ఇవాళ బెటర్ అనే కదా అందరూ కూడా జగనే కావాలని అంటుంది. అంతకుముందు ఏంటంటే మధ్య దళారీ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు అది కాదుగా, డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి. ఏదైనా పథకాలు ఏదైనా సంపూర్ణంగా అందుతున్నాయి. దానికి ఎవరైనా సమర్థించాల్సిందే. మరి ఒకసారి నన్ను చూడండి, ఇంకోసారి మరి జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, గ్యాస్ బండ్లు ఇస్తాను, ఫ్రీ బస్సులు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అవన్నీ చేయలేరు, వాళ్ళే చెబుతున్నారు. బడ్జెట్ లొట్టుకులో ఉంది ఆంధ్రప్రదేశ్ అని. ఇంకా ఇవాళ కొత్తగా ఏం చెబుతారు? వాళ్ళు ఇంకా కొత్తగా తెచ్చేది ఏముంటుంది? ఏదైనా ఇక్కడ ఇప్పుడు చూసినట్లయితే మీ పర్చూరుకి తాది గారు, మీ పర్చూరుకి ఇప్పుడు నూతన సమన్వయకర్తగా ఎడం బాలాజీ గారు నియమించారు. అసలు ఎలా ఉండిద్ది అంటారు? నిన్నదా చూస్తే ఆమంచి అన్నారు, తర్వాత ఒకసారి రామనాథ్ బాబు అన్నారు, తర్వాత ఆమంచి అన్నారు, ఇప్పుడు చూస్తే మళ్ళీ ఎడం బాలాజీ గారు. ఏంటి ఏలూరు సాంబశివరావు నేను ఎదుర్కోలేకంటారా ఇదంతా? వీళ్ళల్లో ఎదుర్కోలేకపోవటానికే ఉంది. ఎవరికి ఉండే ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళకు ఉంటుంది. ఎవరి పరిపాలన విధానాన్ని బట్టి వాళ్ళు, ప్రజలు కూడా ఆ పరిపాలనని బట్టే చూస్తారు. పరిపాలన బాగుంటే ఎవరు వచ్చినా ఎడం బాలాజీ అవ్వచ్చు, లేకపోతే రామనాథం బాబు అవ్వచ్చు, కృష్ణమోహన్ గారు అవ్వచ్చు, ఎవరైనా దానికి మనం చెప్పేది ఉంది. మన పరిపాలన పార్టీ అధ్యక్షుని బట్టి ఇక్కడ ఓటింగ్ జరుగుతుంటుంది. అంతేగాని ఎడం బాలాజీ గారు లేకపోతే రామనాథం బాబు గారి గురించి, వీళ్ళ గురించి ఓ 10% ఉంటే 70% ఆయన బట్టి అధ్యక్షుని బట్టి ఓటింగ్ ఉండిద్ది అన్నారు కదా తాతయ్య గారు. అధ్యక్షుని బట్టి ఓటింగ్ ఉండే అయితే మరి గతంలో గెలవాలి కదా ఇక్కడ, కానీ ఏలూరు సంవత్సరాలు గెలిచారు గతంలో గెలవాలంటే అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి ఉంటుందండి. మనం చెప్పేది కాదు కదా. వాళ్ళు కూడా జనంలో సమీకరించి ప్రజల్లో అనుకూలంగా ఉండి వాళ్ళతో మంచి చెడులు సంప్రదించుకుంటే వచ్చేవాళ్ళు.
ఆ రోజు ఆయన 12 పీరియడ్లు చేశాడు. మరి ఇవాళ రాలేదంటే ఆయనలో లోపమో ప్రజల్లో కాదులే ఈసారికి కొత్త వాళ్ళని ఎంచుకుందాం అనుకోవటం ఏదో జరిగి ఉంటుంది ప్రజల ఆలోచన విధానాన్ని బట్టి. ఇవాళ చంద్రబాబు ఇస్తానంటే గత 14 ఏళ్లలో ఏమి ఇచ్చాడు? మరి అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు కదా 2 పీరియడ్లు.